ఇక్కడ ఉడిపికి రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ బీచెస్ అవన్నీ కవర్ చేస్తున్నారు. కానీ ప్రశతీర్థ అనేది అసలు ఎవరు కూడా చేయలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో నాకు కూడా అర్థమైతే లేదు. ఇది సముద్రం, అటు సైడ్ కనిపించేది రివర్. సో ఆ రివర్ ఇంకా ఈ సముద్రం రెండు కూడా కలిసే ప్లేస్ ఇది. వైట్ శాండ్ బీచ్, దిస్ ఈస్ వైట్ శాండ్ బీచ్. మాల్పే బీచ్ లో కూడా ఒక పర్సన్ అయితే పరిచయం అయ్యారు, వెంకటేష్ తెలుగు. అమ్మ ప్యాంట్ తడిపేసినాయి. సో వీళ్ళందరూ కూడా సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళే. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లున్నారు? ఈరోజు డే 7 మనది, 10 days బ్యాక్ ప్యాకింగ్లో. పొద్దున్నే లేచి రెడీ అయ్యి టైం వచ్చేసి 8 అట్లా అవుతుంది. ఇప్పుడు మన తీసుకున్న ఈ యూకే యాత్రి నివాస్ పక్కన ఇంకొక 200 మీటర్స్లో మనకైతే శ్రీకృష్ణ మఠ్ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ మీకు దీనికన్నా ముందు వీడియోలో కూడా చూపించాను కదా నైట్ వ్యూ. సో ఈరోజు మార్నింగ్ వెళ్తున్నా. యాక్చువల్లీ నాకు టెంపుల్ బాగా నచ్చింది, అందుకనే మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నాను అనమాట. కానీ నేను వెళ్తుంటే ఈరోజు ఈ గలీలలో మొత్తం అందరూ కూడా కూలీ వర్కర్స్ ఉన్నారనమాట. సో చాలా మంది ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంది. సో ఎంత వెళ్ళేది అంత తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకొని మన డే అయితే స్టార్ట్ చేయాలి. ఈ 1 day ఉడిపిలో మ్యాక్సిమం ఉన్నాయన్నీ కవర్ చేసి అండ్ నెక్స్ట్ మ్యాంగ్లూర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. అది సో ఈ డే అయితే ఇట్లా స్టార్ట్ అయింది. చలో నేనైతే ఈ టెంపుల్ మొత్తం కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అంటే టెంపుల్ లోపల, మెయిన్ టెంపుల్ లోపల అయితే కెమెరా ఎలో లేదు. మ్యాక్స్ బయట ఉన్న విజువల్స్ అవి అయితే అన్నీ చూపిస్తా, చూసేయండి ఒకసారి. సో దర్శనం కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 3 hours అయితే పట్టింది. నేను 8కి వెళ్తే 11కి వచ్చిన బయటికి. తొందరగా అయిపోతుంది అనుకున్నా, కానీ మస్తు టైం పట్టింది. దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నా. సో ఇక్కడ ఉడిపిలో టిఫిన్స్ కానీ రైస్ కానీ మనం అయితే కడుపు తినచ్చు, మొత్తం మనం తినేటట్లు ఉన్నాయి అన్నీ కూడా. సో బాగుంది. అంటే అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మాల్పే బీచ్కి పోదాం అనుకుంటున్నా. మాల్పే బీచ్ కానీ ఇక్కడ పరశురామ్ తీర్థ అని చెప్పేసి ఇంకొక ప్లేస్ ఉంది. మేబీ ఈ రెండిట్లో ఏదైనా ఒకదానికి అయితే ఇప్పుడు వెళ్తాం టిఫిన్ తినేసి తొందరగా. టిఫిన్ అయితే చేసిన అనమాట. దోశ మంచిగా ఉండే టిఫిన్. 75 రూపీస్ అయితే పడ్డది దోశ ప్లస్ చాయ్ కలిపి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే ఒక ర్యాపిడ్ అయితే బుక్ చేసిన ప్రశతీర్థకి వెళ్ళడానికి. యాక్చువల్గా బైక్ రెంటల్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ బైక్ రెంటల్స్ పర్ డే వచ్చేసి 550 రూపీస్ చెప్తున్నారు. మరి టూ మచ్ కాస్ట్ అది. సో అందుకని యాక్చువల్లీ ఇక్కడ ర్యాపిడో వర్క్ అయితే వర్క్ తెలియదు, కానీ ఓపెన్ చేసి ఒకసారి అయితే బుక్ చేద్దామని చూసినా, కానీ బుక్ అయింది. సో 80 రూపీస్ అయితే చూపించింది. ఇది మా ర్యాపిడో బుకింగ్ డీటెయిల్స్. ఇంకా మనోడు వస్తున్నాడు, ఇంకొక 2 minutesలో నా దగ్గర ఉంటాడంట. సో చూద్దాం మా ప్రశతీర్థ ఎట్లుంటుంది ఏంటని. ఎందుకంటే ఇక్కడ ఉడిపికి రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ బీచెస్ అవన్నీ కవర్ చేస్తున్నారు. కానీ ప్రశతీర్థ అనేది అసలు ఎవరు కూడా చేయలేదు, ఎవరు కూడా చూపెట్టలేదు. యూట్యూబ్లో కూడా నేను చాలా చూసా, కానీ యూట్యూబ్లో కూడా ఎక్కడ లేదు. సో నాకు ఈ ప్లేస్ మంచిగా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను వెళ్తున్నా. ఇది అయిపోయిన తర్వాత మాల్పే బీచ్కి వెళ్తా. అండ్ అంతే, ఇంకా ఉడిపిలో నేను చూపించేది అయితే ఒకటి శ్రీకృష్ణ మఠ్, ఇంకోటి ప్రశతీర్థ, నెక్స్ట్ వచ్చేసి మాల్పే బీచ్. మేబీ టైం ఉంటే ఇంకా చూపిస్తా, లేకపోతే లైట్. ఎందుకంటే అన్ని బీచెస్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఈ బీచెస్ అన్ని నేను ఆల్రెడీ చూసినాయి. సో అట్లా చలో మన క్యాప్టెన్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మనకైతే ర్యాపిడో బుక్ అయిపోయింది. ర్యాపిడో అన్న వచ్చిండు, తీసుకొని పోతున్నాడు. సో 12 kilometers ఉంది. యాక్చువల్గా అది అడ్రస్ చాలా మందికి తెలియదు అనమాట. సో ఇక్కడ లోకల్స్ని అడిగినా కానీ జస్ట్ అదే ఎక్కడ అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సో అది ఎవరికి తెలీదు ఆ అడ్రస్. కానీ నేను వెళ్తున్నా, ఎట్లనో అయితే దాన్ని దొరకబట్టినా, క్రోమ్లోనే ఎక్కడనో అయితే దొరకబట్టినా ఇప్పుడు దానికైతే వెళ్తున్నా. సో హీఈస్ అవర్ ర్యాపిడో బ్రదర్. సే హాయ్ టు మై వ్యూవర్స్. హాయ్. ఓకే చలో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకేనా? 12 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 20 minutes అయితే చూపిస్తుంది అనమాట. ర్యాపిడో అన్న ఇక్కడైతే దించుండు. యాక్చువల్గా ఈ పరశుతీర్థ అనేది ఎవ్వరికి కూడా తెలుస్తలేదు ఇది. అండ్ యూనో ఇక్కడ మొత్తం కూడా
అసలు ఎవ్వరు జనాలు కూడా లేరు ఇక్కడ. సో అంత నిశ్శబ్దంగా అయితే ఉందన్నమాట. అండ్ ఇట్స్ ఓకే, నైస్, బాగుంది ప్లేస్, కావాలి ప్రశాంతంగా ఉంది. అండ్ నా సైడ్ నుంచి మీకు ఒక సజెషన్ ఏంటంటే బైక్ రెంటల్స్ కానీ ఏమన్నా తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో నాకు కూడా అర్థమైతే లేదు. సో ప్రస్తుతానికి అయితే ర్యాపిడో బుక్ చేసుకొని అయితే వచ్చా. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ నేను రిటర్న్ ఎట్లా వెళ్ళాలనేది నాకు కూడా తెలుస్తలేదు. సో దట్స్ ఓకే, ఫైన్. నేనైతే ఇంకో ఇది చూడడానికి అయితే వచ్చిన. సో ఇది పరశుతీర్థ. సో ఇంకా పైన ఏముందో కూడా చూద్దాం ఒకసారి. పైన ఇటు చుట్టుపక్కల ఇటు ఏమున్నాయో ఇదంతా కూడా ఎత్తుకుదాం. టుడే ఈజ్ డే 7. సో విల్ ట్రై. చెప్పులు ఎప్పి లోపలికి వెళ్దాం, ఎందుకంటే ఇది దేవుడిది కాబట్టి. సో ఇక్కడ ఈ చిన్న కొలను అయితే ఉంది చూడండి మీరు, చాలా చిన్నగా అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ ఐ మీన్ దర్వాజా ఎటుందో అంటే ఓపెనింగ్ ఎటుందో నాకైతే అసలు అర్థమైతే లేదు, మొత్తం క్లోజ్ చేసి అయితే ఉంది. సో ఇది పరశుతీర్థ. అక్కడ శివలింగం అయితే ఉందన్నమాట. సో ఒకసారి వెళ్ళి అక్కడైనా దర్శనం చేసుకుందాం, జస్ట్ దేవుడికి దండం అయితే పెట్టుకుందాం. సో ఇక్కడ శివుడి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఇది ఫైనల్గా కొంచెం అయితే ధైర్యం వచ్చింది, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అయితే వచ్చారనమాట. సో వాళ్ళని చూసి కొంచెం ధైర్యం వచ్చింది. అసలు నేను వెళ్ళిపోదాం అనుకున్నా, ఇది జస్ట్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నా. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ఇంక ఇప్పుడైతే వాళ్ళు ఇప్పటిదాకా అందులో నిలబడ్డారు. సో నేను కూడా ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా, అసలు ఎట్లుంటుంది ఏంటి అనేది. అబ్బో వెళ్దాం లోపల. ఆల్మోస్ట్ మన మోకాల వరకు అయితే వాటర్ వచ్చినాయి. నేను ప్యాంట్ ఇట్లా పైకి అనుకున్నాను, మొత్తం తడిచిపోయింది ప్యాంట్. సో బట్ చల్లగా ఉన్నాయి వాటర్, అండ్ ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. సో నైస్. బెటర్ సజెషన్ ఏంటి అని అంటే మీరు రెయినీ సీజన్లో రావడానికి ట్రై చేయండి. పరశుతీర్థ దగ్గర నుంచి నాకు ఒక బ్రదర్స్ అయితే వచ్చారనమాట ఇక్కడ. సో వాళ్ళైతే మనకి లిఫ్ట్ ఇచ్చారు. మనం అక్కడి నుంచి ఉడిపికి వెళ్ళే దారిలో నేను ఇంకొక ప్లేస్ చూసిన. ఇదేంటంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక విగ్రహం అయితే ఉంది ఇక్కడ పైన. సో వీళ్ళు కూడా ఒకసారి చూద్దాం అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి అందరం కలిసి పైకి వెళ్తున్నాము. మీకు అది వే చూపిస్తా. ఇది కొంచెం చాలా ఇట్లా అప్పు ఉంది, పైకి మెట్లు అయితే ఉన్నాయి. సో మీకు బ్యాక్ సైడ్ ఆ గోపురం కనిపిస్తుంది కదా, సో ఇది గోపురము. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పరశురామ టెంపుల్ కూడా ఉంది. ఇఫ్ టైం ఉంటే నేను పరశురామ టెంపుల్ కూడా చూపిస్తా, లేకపోతే ఇంక ఇది ఒక్కటి కవర్ చేసుకొని మనం అయితే వెళ్దాము. సో అక్కడ ఉన్నది బుద్ధుడా లేకపోతే వామననా అనేది నాకు కరెక్ట్ క్లారిటీ రావట్లేదు. బట్ ఇట్స్ ఓకే. లేదు, బుద్ధుడైతే కాదు, 100% బుద్ధుడైతే కాదు. ఈ మెట్లెక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇక్కడికి వచ్చి ఈ మెట్లెక్కి కొండెక్కిన తర్వాత ఇట్ ఈస్ వర్తీ ప్లేస్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. సూపర్ ప్లేస్ దిస్ వాస్. దుర్గాదేవి దేవాలయం ఇది, మస్తుంది టెంపుల్. యాక్చువల్గా ఈ ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ టూ గుడ్. మస్తు పీస్ఫుల్గా ఉంది టెంపుల్, చూడొచ్చు మీరు. సో ఇది మెయిన్ టెంపుల్ గర్భాలయంలోకి వెళ్ళే రూట్ అనమాట. సో ఐ థింక్ లోపల ఏమైనా కెమెరా ఎలా ఉంటే ఐ విల్ షో ఎవ్రీథింగ్. యాక్చువల్గా ఈ టెంపుల్ మాత్రం వేరే లెవెల్ ఉంది. టెంపుల్ కొండ పైన ఉన్నది, ప్రశాంతంగా ఉంది అన్నమాట టెంపుల్. సో మీరు కనుక ఉడిపి వస్తే కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. శ్రీ దుర్గాదేవి దేవస్థానం అని అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఒకవేళ మీకు కనుక ఈ లొకేషన్ కనుక గూగుల్లో దొరకకపోతే పరశుతీర్థ అని సెర్చ్ చేయండి. పరశుతీర్థ దగ్గరికి వస్తారు కదా, ఆ వెళ్ళే రూట్లోనే మీకు అయితే ఈ టెంపుల్ ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. Kode Bengre Delta. Okay. River and ocean meets, right? Okay. Yeah, there is one side, like the place where we are going. Towards your right, you will find the river. Okay. Left side will be the ocean. So the land is in between. Like a jetty. And they will close like. Okay. I'll tell you my audience in Telugu. సో మనం దుర్గాదేవి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ బ్రదర్ వాళ్ళు మనకైతే లిఫ్ట్ ఇస్తున్నారు, డెల్టా బీచ్కి తీసుకెళ్తున్నారు. డెల్టా బీచ్ అంటే ఐ మీన్ కోడి బెంగ్రే బీచ్ అని కూడా అంటారంట. సో వీళ్ళే చెప్పినారు అది కూడా. అండ్ ఈ వే మాత్రం జబర్దస్త్ ఉంది చూడండి, బాగుండే వే మొత్తం కూడా. అండ్ ఇప్పుడు ఇల్లులు వచ్చినాయి, కానీ ఇంతకుముందు మొత్తం కూడా గ్రీనరీ, కొబ్బరి తోటలు ఇవన్నీ ఉండే. సో బాగుండే వే. ఇప్పుడు మనం పోయే బీచ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే రివర్ ఇంకా ఓషన్ రెండు మీట్ అయితే అంట, మధ్యలో వే ఉంటుందంట. సో అది ఆ కోడి బెంగ్రే బీచ్ యొక్క స్పెషాలిటీ, ఐ మీన్ డెల్టా బీచ్ స్పెషాలిటీ.
సో మనమైతే వెళ్తున్నాం. యాక్చువల్గా వీళ్ళు మనకు ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు, ఫేసెస్ చూపెట్టకండి మా అయ్యి అని. సో అందుకని చెప్పి నేను జస్ట్ రోడ్ చూపించి మాట్లాడుతున్నా. సో ఇవి ఇప్పటివరకు ఇంకా మంచి మంచి ఇల్లులు వచ్చుండే. సో ఈ బ్రదర్ నుండి ఇప్పుడు తీసుకో బ్రో బాగుంటుంది వీడియో అని చెప్పేసి అంటే తీసుకుంటున్నా. ఓ ఇది దా వే, చూసుకోవచ్చు మీరు. వే మాత్రం అరే 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 అరే. వా వా వా, కొబ్బరి చెట్లు మొత్తం ఎక్సలెంట్ వ్యూ ఇది. ఈ బ్రదర్ ఆ రోడ్ని మెయిన్ రోడ్ నుంచి పట్టుకురాకుండా ఈ రోడ్ నుంచి పట్టుకొచ్చాడు. క్రేజీ క్రేజీ రోడ్, నైస్ వ్యూ. కార్లో ఉన్నాం కదా, సో కార్ కూడా లిఫ్ట్ మనకి. నైస్ నైస్. దిస్ ఈజ్ రివర్ అండ్ దిస్ ఈజ్ బీచ్. వావ్, మధ్యలో మేము ఉన్నాం. ఇది రివర్. అరే లొకేషన్ మాత్రం వేరే, నెక్స్ట్ లెవెల్. దిస్ ఇస్ బీచ్. బాబా బాబా, రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఫైనల్గా మనము కోడిబెంగర బీచ్కి అయితే వచ్చినాము. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే రివర్ ఇంకా బీచ్ రెండు కూడా మీట్ అయితే అనమాట. అరే అరే అరే, ఇక్కడ మీకు వే అయితే ఏం కనిపించదు, ఇట్లానే ఉంటాయి రాళ్ళు, వీటిని ఎక్కుంటే అయితే పోవాలి. ఇట్స్ వెరీ నైస్, సింప్లీ సూపర్. సో ఇంత మంచి ప్లేస్ చూపించినందుకు ఈ బ్రదర్స్ ఇద్దరు, జగదీష్ బ్రో, సారీ బ్రో ఐ ఫర్గట్ యువర్ నేమ్, పునీత్ రైట్, పునీత్ అండ్ జగదీష్ బ్రో. వావ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఇక్కడ మనకి ఇదిగో ఇది సముద్రం, అటు సైడ్ కనిపించేది రివర్. సో ఆ రివర్ ఇంకా ఈ సముద్రం రెండు కూడా కలిసే ప్లేస్ ఇది. సో సూపర్, సింప్లీ ఆసమ్. అరే ఇసుక కూడా వైట్ శాండ్ బీచ్. దిస్ ఈస్ వైట్ శాండ్ బీచ్, నైస్. ఇది నార్మల్గా మనం ఇన్ని రోజులు చూసిన బీచెస్ అన్నీ ఒక బీచ్ మాత్రమే ఉండే, కానీ ఇక్కడ బీచ్ రివర్ రెండు కలవడం అంటే సూపర్ కదా, నైస్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గలీజ్గా చేసేవాళ్ళు, అరిసేవాళ్ళు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. సో నేను ఇప్పుడు బీచ్ లోపలికి పోతున్నా, చెప్పులు ఇప్తా. సూపర్ తెలుసా, ఇది మస్తు ఉంది. నైస్ 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 నైస్. సో బీచ్ ఇంకా రివర్, వాటర్ కూడా బ్లూ కలర్ ఉన్నాయి, మస్తుంది ఇది బీచ్. ఖచ్చితంగా కోడిబెంగర బీచ్కి వచ్చేసేయండి ఉడిపికి వస్తే. మిగతా బీచెస్ ఎట్లున్నాయో నాకైతే తెలియదు, కానీ కోడిబెంగర బీచ్ మాత్రం సూపర్. కోడిబెంగర అండ్ డెల్టా ఈ రెండిట్లో ఏదైనా కానీ ఇదే బీచ్, నైస్ బీచ్. మనకు ఉడిపి నుంచి బస్సెస్, పబ్లిక్ ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి. సో కంపల్సరీ వచ్చేసేయండి. మనమైతే డెల్టా బీచ్ ఇదంతా చూసినాము. సో చూసేసి ఇక్కడ మీకు చెప్పినా కదా ఇంతకుముందే, హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది అని చెప్పేసి. మల్పే బీచ్కి ఉంటుంది, ఉడిపికి ఉంటుంది, మొత్తానికి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. సో నేనైతే బస్సు ఎక్కిన. యాక్చువల్గా మీకు బస్ స్టాండ్ ఎందుకు చూపెట్టలేదు అని అంటే, నేను ఒక బోట్ అయితే చూసిన ఇక్కడ, వింటేజ్ బోట్. దాని గురించి నేను నడుచుకుంటే చాలా దూరం వచ్చిన, ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే నడిచిన. అయినా సరే నాకు ఆ బోట్ దొరకలేదు. నేను ఇక్కడ చూసిన అది, ఇంకా నాకు దారిలోనే ఈ బస్సు వస్తుండే. సో ఈ బస్సు ఎక్కేసిన. ఇప్పుడు నెక్స్ట్ నేను మాల్పే బీచ్కి పోతున్నా. ఆ బీచ్ కూడా ఎట్లుంటుందో చూపిస్తా. నేను పర్సనల్గా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కంపల్సరీ మస్ట్ విజిట్ చేయాల్సింది అయితే ఈ డెల్టా బీచ్, ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అరే ఇది వచ్చింది ఇదే నేను చూసింది వింటేజ్ బోట్ అనేది అన్న చూసినా. సో నేను ఇదే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినా, కానీ నేను వచ్చేలో బస్సు వచ్చేసింది. సో బస్సు అయితే ఎక్కినా అనమాట. అది ఇంక ఇప్పుడైతే మనము మాల్పే బీచ్కి పోదాం, పోయి అక్కడే ముందు చూద్దాం. ఓకేనా, చలో లెట్స్ గో మాల్పే బీచ్. ఫైనల్ గా మనం అయితే మాల్పే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. బస్ అయితే అక్కడ ఆ సెంటర్లో అయితే దింపింది. 22 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ అయితే పడింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెల్కమ్ టు మాల్పే బీచ్ అని ఒక కమాండ్ ఉంది కదా. సో దాని లోపలికి అయితే పోవాలి. ఇక్కడ వాటర్ గేమ్స్ చాలా ఉంటాయని టాక్, అండ్ సమ్ సెయింట్ మేరీస్ ఐలాండ్కి తీసుకెళ్తారని ఒక టాక్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే హౌ ద బీచ్ వాజ్ అని. నాకు పెద్ద క్యూరియాసిటీ అయితే ఏం లేదు, ఎందుకంటే ఫాస్ట్ 6 days నుంచి నేను అన్ని బీచెస్ తిరుగుతున్నా కాబట్టి మేబీ ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. కానీ నన్ను మంచిగా సర్ప్రైజ్ చేసిన బీచ్ ఏదంటే ఇప్పుడు చూసిన బీచ్ ఏదది, కోడిబెంగర బీచ్ అనేది. ఎందుకంటే అది రివర్ ఇంకా ఓషన్ రెండు కూడా కలుస్తున్నాయి కదా. సో దట్ వాస్ టూ గుడ్. అండ్ అక్కడ బోట్స్ కూడా చాలా వింటేజ్ ఉన్నాయి. సో నైస్ అనిపించింది అది. అండ్ శాండ్ వచ్చి కొంచెం వైట్ కలర్లో ఉంది ఇసుక. సో దట్ వాస్ సూపర్. అదిదా మ్యాజిక్. సో పోదాం, ఈ మాల్పే బీచ్ పోదాం. ఈ బీచ్ కూడా ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా మనకి ఈ మాల్పే బీచ్ దగ్గర ఇవి బీచ్కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. బట్ కాస్ట్ మేబీ తక్కువనే ఉండొచ్చు, ఒక 200-300 అయితే ఉండొచ్చు.
అండ్ ద వే ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. ఏడ చూసినా ఈ కర్ణాటక మొత్తం కూడా కొబ్బరి చెట్లు ఎట్లయితే కనిపిస్తున్నాయి, నాకు మస్తు అనిపిస్తుంది. మేబీ నేను కేరళ పోయినా కూడా సేమ్ ఇదే ఉంటుందేమో, చూడాలా. ప్లాన్ చేస్తే కేరళ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. సో ఇవన్నీ కూడా బీచ్, అండ్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అది రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా సమ్ తినడానికి కూడా ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మాల్వే బీచ్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ మనం అయితే బీచ్ దగ్గరకు వచ్చేసినాం. నాకు ఈ బీచ్ చూస్తుంటే మొన్న డే 3 డే 4 మహాబలేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత గోకర్ణ మెయిన్ బీచ్ పోయినాం చూసినావా, సేమ్ అట్లా అదే ఫీల్ వస్తుంది ఇట్లా ఇటు నుంచి చూస్తుంటే. చూద్దాం ఒకసారి పోయి అయితే చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అనేది. ఓ ఇక్కడ బహ్రెన్ రెస్టారెంట్ కూడా ఉంది, మన ఫేవరెట్ కదా అది. ఈ మాల్వే బీచ్ మొత్తం కూడా క్రౌడ్ తోటి అయితే ఉందన్నమాట, పీస్ఫుల్గా అయితే లేదు, మొత్తం జనాలతో నిండిపోయి గోల గోల గందరగోళంగా ఉంది. అండ్ యునో మీకు ప్లెంటీ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, వాటర్ గేమ్స్. సో ఇందులో మనం మెయిన్గా ట్రై చేయాల్సింది అయితే సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్కి పోవాలంటే టికెట్ వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. 20 మినిట్స్ వెళ్ళడానికి, 20 మినిట్స్ రావడానికి, అండ్ 1 అవర్ అక్కడ స్పెండ్ చేస్తారంట టైమ్. అక్కడ చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ షూటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అని అయితే అన్నారు. నాకు పోయేంత వరకు నాకు కూడా తెలియదు, ఒకసారి వెళ్ళైతే చూద్దాము మేబీ ఎట్లుంటుందో ఏమో అది కూడా. సో ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ చేయడమే మన పని. సో వీళ్ళందరూ కూడా సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాలా గేమ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్. మీరు ఏ గేమ్ అయినా ట్రై చేయొచ్చు. మినిమం 200 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి అన్ని గేమ్స్ కూడా. సో మనకి ఏ బోట్ వస్తుందో తెలియదు, బోట్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం వీడియో. ఓ ఇది మన బోట్ వచ్చింది. సో పైకి ఎక్కుతున్నాం మేము. అయ్యయ్యో చాలా మంది ఉన్నారు. బ్రో మీ నేమ్ ఏంటి? వెంకటేష్. సో మనకి ఇక్కడ కూడా మాల్పే బీచ్లో కూడా ఒక పర్సన్ అయితే పరిచయం అయ్యారు, వెంకటేష్. తెలుగు, 30 years నుంచి బెంగళూరులో ఉన్నారంట. సో మనకి ఇక్కడ 2 లైవ్ జాకెట్లు అయితే ఇచ్చారు చెరొకటి. అండ్ మన బోట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా రావాలని కోరుకుందాం. ఫస్ట్ టైం సముద్రంలో బోటింగ్ చేయడం, ఇట్ ఈస్ ఎగ్జైటింగ్ ఉంది. అది మాతో పాటు ఇంకా చాలా మంది అవుతున్నారు. ఫైనల్ గా మనం అయితే సెయింట్ మేరీస్ ఐలాండ్ లో అయితే ఉన్నాం. సో ఇది అమ్మ ప్యాంట్ తడిపేసినాయి. సో ఇది ఐలాండ్, నా బ్యాక్ సైడ్ ఉంది చూడండి, ఇది ఐలాండ్. ఇందులోకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇంకా చెత్త చెదారం కానీ ఏవి కూడా వెళ్ళలేదు. ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా చూసి బయటికి రావడమే. మళ్ళీ మన బోట్ వచ్చేసి 440కి 540 సంథింగ్ ఏదో అన్నాడు ఆయన. సారీ 340కి అనుకుంటా. ఇప్పుడు 340 కాదు 340 టైం అవుతుంది. 440కి రమ్మన్నాడు మళ్ళీ. సో ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్. సో చూడండి ఇది ఎంట్రన్స్. అండ్ నా బ్యాక్ ఈ బీచ్ మాత్రం మంచిగా మస్తుగా కనబడుతుంది. అండ్ లోపల అసలు ఏమున్నాయి ఏంది, కొంచెం రాక్స్ అవి ఉన్నాయంట. చూద్దాం ఒకసారి ఈ ఐలాండ్కి 400 రూపీస్ వర్తా కాదా చూద్దాము. సో చూసి నేను మీకు చెప్తా రావాలా వద్దా ఐలాండ్కి అనేది. సో ఇది సెయింట్ మేరీస్ ఐలాండ్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ కొన్ని రాక్స్ అయితే ఉన్నాయి, మేబీ అక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు. అండ్ ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. మీరు వెళ్ళి ఫొటోస్ దిగాలంటే దిగండి. నాకు ఈ సముద్రం దగ్గర ఫొటోస్ దిగి వీడియోస్ తీసి బోర్ కొట్టింది మొత్తం. సో మీకు చూపిస్తున్నాను నేను అది. సో అది రాక్స్. సో చాలా బాగున్నాయి ఇవి. ఇప్పుడు ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నేను లోపలికి అయితే వెళ్తా. అండ్ ఇక్కడ పారాసైలింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే బుక్ హియర్ అని చెప్పేసి నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా ఇక్కడ ఉన్నది ఆల్రెడీ. సో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. డ్రోన్ కెమెరాస్, ఆల్ అదర్ కెమెరాస్ 250 అంట. సో ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో ఇది ఏంటంటే సెయింట్ మేరీస్ ఐలాండ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి పోవాలి. చెలు ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ని కనుక్కున్న వారు నేను ఉన్నారు, వాస్కోడా గామా. సో దాని గురించి స్టోరీ అయితే ఇక్కడ ఉంది, మీకు కావాలంటే చదువుకోండి. సో ఇక్కడ నుంచి పోతే ఇక్కడైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయి అంతే, మరీ ఏం లేదు ఇక్కడ, జస్ట్ వ్యూ పాయింట్స్ అంతే. టిష్యూ పేపర్స్. సెయింట్ మేరీస్ ఐలాండ్కి వచ్చిన తర్వాత మనకైతే ఒక 4-5 ఫోటోషూట్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇవే అవి. ఇదేమో ప్లాస్టిక్ బాటిల్స్ తోటి ఒక ట్యాప్ అయితే పెట్టిరు. అండ్ అక్కడికి పోతే ఉయ్యాలలో గిజిగాడి గూడు ఉన్నట్టు పెట్టారు అనమాట. అండ్ ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవన్నిటితో కలిపి లొకేషన్ అయితే బాగుంది. కానీ ఇదే లొకేషన్ మనకి ఉడిపిలో కానీ ఎక్కడైనా ఉన్నాయి. ఈ ఐలాండ్కి రావాల్సిన పని లేదు అన్నట్టు. ఇదే 400 పెట్టుకొని.
సో సేమ్ ఇంతకన్నా బెటర్ లొకేషన్స్ ఉన్నాయి ఇంకా మనకి ఉడుపిలో. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి, మేబీ మీకు ఇక్కడికి రావాలి అని అనిపిస్తే, ఐ మీన్ బోట్లో మనం అక్కడ దాకా ప్రయాణం చేయాలి సముద్రంలో అనిపిస్తే రండి, కానీ ఇక్కడ ఏమో ఉంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఇవే ఉన్నాయి ఇక్కడ, ఇంకేం లేవు. ఇంకా మాల్పే బీచ్ చూడడం అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఇంతకుముందు మీకు కమాన్ చూపిస్తున్నాయి కదా స్టార్టింగ్లో, ఆ కమాన్ ముందుకు వస్తే మీకు అక్కడ గ్రీన్ కలర్ బస్ ఆగింది చూడండి. సో అక్కడైతే ఉడిపికి వెళ్ళే బస్సెస్ ఉంటాయి, అక్కడ నుంచి మనం ఉడిపికి వెళ్ళిపోవచ్చు. ఇంక ఇప్పుడు నేను ఉడిపికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా మన మ్యాంగ్లూరుకి అయితే స్టార్ట్ అయిపోవాలి. చలో వెళ్ళిపోదాము. సో శ్రీకృష్ణ మఠ దగ్గర నేనైతే ఒక ఇద్దరు తెలుగు పీపుల్ని అయితే మీట్ అయినా. వీళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారంట. హాయ్ బ్రో, వెంకటేష్, శేఖర్. సో మనోళ్ళు కలిసిరు. అంటే కృష్ణమఠ అండ్ ఈ ఉడిపిలో నేను తెలుగు పీపుల్ని ఏడా మీట్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం వీళ్ళని మీట్ అయినా అనమాట. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడైతే దర్శనం అయిపోయిందా బ్రో? చాలా మంది ఉన్నారు, 80 members, 100 members ఉన్నారు. అచ్చా ఓకే, మన దర్శనం అయిపోయింది. ఇంక మనం కొద్దిసేపు కూర్చుందాం ఇక్కడ. అమ్మా, మాల్పే బీచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత శ్రీకృష్ణ మఠకి వెళ్ళి ఈరోజు డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఉడిపి నుంచి మనం మక్కాం ఎక్కడికి మారుస్తున్నాం తెలుసా? మ్యాంగ్లూర్. సో ఈ యాత్రి నివాస్ సూపర్ ఉండే, 300 రూపాయలకి బెడ్ దొరికింది. సో దట్ వాస్ టూ గుడ్, అండ్ వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా ఈ యూకే యాత్రి నివాస్లో స్టే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్ ఏంటి అని అంటే, చిన్నపిల్లలకి లేడీస్కి అయితే ఎలో లేదు. ఓన్లీ 18+ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలో ఉంటుంది, అది కూడా మెన్స్ మాత్రమే. సో అది ఇంకా మనది ఈ ఉడిపి ట్రిప్ అయితే ఇప్పటితోటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ విల్ మీట్ యూ ఇన్ మ్యాంగ్లూర్. చలో బాయ్, అండ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.